బిజీగా ఉండే హైదరాబాద్. ఉదయం 5:30 అవుతుంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ లైఫ్లో బిజీగా ఉన్నారు. ఇకపోతే నా జీవితం ఎటుపోతుందో అని ఆలోచిస్తూ ఉన్నా. ఈ పార్కులో ఒక్కొక్కళ్ళకి ఒక కథ ఉంది, అలా అని నాకు కథ ఉంది. ఇక నా కథకి వస్తే, నేను నా చిన్ని కుటుంబం, ప్రేమగా చేసుకునే అమ్మా నాన్న, అల్లరి చేసే చెల్లి, వీళ్ళ మధ్యలో ప్రేమానురాగాలతో పెరిగింది నేను. ఎప్పుడూ హ్యాపీగా ఉండే ఫ్యామిలీ మాది. నా జీవితం మొత్తం కార్తీక్ చుట్టూనే తిరుగుతుంది. అసలు ఎవరి కార్తీక్? కార్తీక్ అనగానే ఏ మాయ చేసావే కార్తీక్ అని మాత్రం అనుకోవద్దు. అలానే నేనేం చేసి కాదు. నా పేరు వైష్ణవి. నేను ఒక సైకాలజీ ప్రొఫెసర్. కార్తీక్ ఏమో ఒక మంచి డైరెక్టర్ కావాలన్నది తన కళ. కార్తీక్ అంత చెడ్డబ్బాయి ఏం కాదు, కానీ మా గమ్యాలు వేరు కావడంతో మా మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఒకరోజు రాత్రి నేను పార్క్లో నడుస్తుండగా ఒక వ్యక్తి నా వెనుక నడుస్తున్నట్టు అనిపించింది. నా ఫ్రెండ్స్ అది చూసి కార్తీక్ అని చెప్పారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నేను నా ఫ్రెండ్స్తో ఉండగా మళ్ళీ నేను కార్తీక్ని చూశాను. అతను కూడా నన్ను చూసి హాయ్ అని చెప్పాడు. అప్పుడే పరిస్థితులు మారడం స్టార్ట్ అయింది.